లేదండి, తాళిబొట్టు లేదండి. ఏయ్! నేను చూశానని చెప్తున్నాను కదా, లేకపోవడం ఏంటే? సరిగా చూడు. నేను మీకు అబద్ధం చెప్తానా? నిజంగానే లేదు. లేకపోవడం ఏంటే? నా కళ్ళారా నేను చూశాను. పెళ్లిగా నమ్మని పట్టుకుని పెళ్ళయిందండవే తప్పు. ఇలా 10 మందిలో తన మెళ్ళో తాళుందని గొడవ చేస్తే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది? అంకుల్ సార్, మీరు నాకు పెళ్ళైంది అంటున్నారు. ఈ మాట ఎవరైనా వింటే నాకు పెళ్లి ఎలా అవుతుంది? నా మీద మీకు కోపం ఎందుకు అంకుల్ సార్? పెదనాన్న, నా దగ్గర అబద్ధం చెప్పాలంటే ఇంట్లో వాళ్లే భయపడతారు. అలాంటిది ఆ అమ్మాయి అంత ధైర్యం చేస్తుందా? అదిగా సామ్రాట్. ఇలా చూడనివి చూసినట్టు మీరు ఫీల్ అయ్యి నా టైం వేస్ట్ చేయొద్దు. నాన్న, సామ్రాట్, సామ్రాట్. నాకు కనిపించింది, నా పెళ్ళానికి కనిపించకపోవడం ఏంటి? ఏంది నేటొస్తుండ్రు? నన్ను ఫాలో అవుతున్నారా ఏంది? ఇప్పుడు గిట్లా నేను ఇంట్లోకి పోయేది చూస్తే అటు అన్న, నెహ్రూ నగర్ పోనీ అన్న. ఓకే అమ్మా. అదేంటి ఇక్కడ దాకా వచ్చి అలా తిరిగి వెళ్ళిపోతుంది? ఈ ఏరియాకి ఏమన్నా పని మీద వచ్చిందేమో. అమ్మో, జర జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి, లేకపోతే మస్తు డేంజర్ అవుతుంది. అలా ఉంటే అన్ని పెళ్లిళ్ళకి ఒకే పంతులు పెళ్లి జరిపిస్తారెందుకు? అదిరిపోయే లాజిక్ అడిగావు నాన్న. దేవుడికి భక్తితో పూజ చేయాలి, బలవంతంతో చేయకూడదు. ఇద్దరు కలిసి కళ్యాణం జరిపిస్తే మంచిదంటున్నారు. అవును బాబు, మీలాంటి నవదంపతులు కలిసి పూజ చేస్తే మంచి జరుగుతుంది. అక్కర్లేదు. శ్రీవల్లి నా పక్కన కూర్చుంటే వచ్చే మంచి నాకు అవసరం లేదు. అబద్ధం చెప్పి కట్టుకున్న భర్తని మోసం చేసిన అలాంటి మనిషితో కలిసి కూర్చుంటానని ఎలా అనుకున్నారు మీరంతా? అబద్ధం చెప్పడం అంటే మోసం చేయడం, నమ్మిన వాళ్ళకి నమ్మక ద్రోహం చేయడం. అలాంటి వాళ్ళకి నా పక్కన ఎప్పుడూ ప్లేస్ ఉండదు. షీఈ్
ఈజ్ ఎ చీటర్ అండ్ ఎ లయర్. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అలా అరిచి అందరి నోళ్ళు మోయించినట్టు నా నోరు మోయించాలని చూడకండి. ఇదేంటి పూనుకు వచ్చినట్టు ఇలా రెచ్చిపోతుంది? భార్య ఇష్టాన్ని కష్టాన్ని గౌరవించాడు కాబట్టే ఆ రాముడు దేవుడయ్యాడు. చివరికి రావణాసురుడు కూడా భార్యని బంగారంలో చూసుకున్నాడు. కానీ మీ భార్య గురించి మీరు ఇలా మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏమనుకోవాలి, ఎవరితో పోల్చుకోవాలి? అయ్యో అపర్ణ ఆగమ్మా. మీరు ఉండండి. కట్టుకున్న భార్య గురించి అలా ఎలా మాట్లాడతారు ఆయన? ఒక అబద్ధం చెబితే ఎందుకు చెప్పుంటుంది ఏంటి అనేది ఆలోచించకుండా ఇష్టానికి మాట్లాడటమేనా? ముందు భార్యని గౌరవించటం నేర్చుకోండి. అందరూ మిమ్మల్ని అడగకుండానే గౌరవిస్తారు. హే, హౌ డేర్ యూ టు టాక్ లైక్ దిస్? నానా సమ్రాట్ ఆగు. అపర్ణ ఏంటి ఆ మాటలు? ఉండండి, నన్ను మాట్లాడనివ్వండి. అపర్ణ నువ్వు మాట్లాడింది చాలు. నువ్విక్కడ కేర్ టేకర్వే. అది మర్చిపోయి యజమాన్తో అలాగేనా మాట్లాడేది? సారీ సార్, మీలాంటి మంచి మనిషి మీ ఆవిడ గారి గురించి అలా మాట్లాడితే తట్టుకోలేకపోయాను సార్. ఎంతైనా మా మేడం కదా సార్, అందుకే బాధేసి అలా మాట్లాడేశాను. క్షమించండి సార్. నీ ఇష్టానికి నువ్వు మాట్లాడి ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావా? నేను క్షమించమంటుంది మిమ్మల్ని కాదు, సార్ని. దూరమైన భర్తకి దగ్గర కావాలని శ్రీవల్లి మస్తుగా ప్రయత్నిస్తున్నది. ఇంకా నువ్వు సోంచాయించి చేసేదేవున్నది చెప్పు. శ్రీవల్లి గురించి తనే కాదు, అటు వదిన గారు ఇటు నేను కూడా ఆలోచిస్తున్నాం అత్తయ్య. శ్రీరామ నవమి పూట సీతారాముల కళ్యాణం చేద్దాం, అలా అయినా ఇద్దరిని కలపచ్చని వదినగారు ఆలోచిస్తుంటే అల్లుడుగారు కుదరదని కోపడ్డారట. అలా ఇద్దరి మధ్య అలా దూరం అలాగే ఉండిపోతే వాళ్ళిద్దరూ కలిసేదెప్పుడు? శ్రీవల్లి కాపురం బాగుపడేదెప్పుడు? ఆ సీతారాములు కూడా వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యకపోతే ఇంకెప్పుడత్తయ్య వాళ్ళిద్దరూ ఒకటయ్యేది? నాకు గదే మస్తు పరేషాన్గా ఉన్నది. పెండ్లైనాక కూడా నీ మనోరాలింకా ఇంట్లోనే ఉన్నదేంది? అత్తిల్లిడిసి పుట్టింట్లో ఏం చేస్తున్నది అని మంది అడుగుతూనే ఉన్నారు. మరి పెళ్ళయ్యాక అత్తారింట్లో ఉండాల్సిన పిల్ల పుట్టింట్లో ఉంది అంటే అడగరా మరి? మొన్నటిదంకా సాటుగా మాట్లాడుకునేటోళ్ళు ఇప్పుడు సీదా మొహం మీద అడుగుతున్నారు. గిప్పటిదంకా ఆ పని మీదొచ్చింది, గీ పని మీదొచ్చిందని సర్ది చెప్పిన బిడ్డ గిట్ల ఇంట్లోనే ఉన్నది అంటే మన నలుగురిని ఇడిసిపెట్టి ఆళ్ల కాళ్లు ఏమేమో ఊహించుకుంటారు. నా భయం కూడా అదే అత్తయ్య. ఏం జరిగిందో తెలుసుకుని బాధపడే వాళ్ళకన్నా ఏదేదో ఊహించుకుని నిందలు వేస్తారేమో. ఆ పరిస్థితి నా బిడ్డకి రాకూడదు. మన చేతుల్లో ఏముందే? శ్రీరామనవమి పొద్దు ఆ భద్రాచలం రామయ్య సీతమ్మ సంబరంగుంటారు. గాపొద్దన్నా శ్రీవల్లి రాత మారుస్తాడేమో చూడాలి. అందరితో పాటు ఈ అపర్ణ కూడా ఆనందపడుతుందంటే నా అనుమానం నిజమే. ఇది అపర్ణ కాదు, ఖచ్చితంగా శ్రీవల్లి. రేపు తనే శ్రీవల్లి అని ఎలా నిరూపించాలి? నానా నాకు తెలుసు నానా, అమ్మ బాధపడితే నువ్వు చూడలేవని. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది నానా. నడుం నొప్పని చెప్పి ఇప్పుడు ఇట్లా ఆనందంతో హడావిడి చేస్తుంది. అయ్యో అత్తమ్మో, ఎంత పని చేస్తున్నావు, ఇప్పుడు ఎంత హుషారుగా ఉన్నవేందని అడిగితే ఏ సమాధానం చెప్తుంది? మేడం, మీకు నడుం నొప్పి
మీరిలా హడావిడి పడితే ఆ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది మేడం. అవునవును. నా కొడుకు నా మాట కాదండు, కోడలతో కలిసి పూజ చేస్తాడని ఆనందంలో నా నడు నొప్పి సంగతే మర్చిపోయానే. అబ్బా మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది. నన్ను పడుకు, నాకు లైట్ గా నొప్పి ఉందిరా. సరే సరే అత్తయ్య, ఒప్పుకోడనుకున్న సామ్రాట్ ఒప్పుకున్నాడు కదా, మేము ఆ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాం. రండి అత్తయ్య. నాన్న సామ్రాట్ పద. చూసుకోవద్దమ్మా. ఉండువే, ఊర్చుకో. ఏమైంది? ఏం లేదు నాన్న, నేను దోశ వేస్తుంటే అట్ల కాడ అనుకోకుండా కేర్ టేకర్కి తగిలింది. జాగ్రత్త అమ్మా, కొంచెం జాగ్రత్తగా చూసుకొని పని చేసుకో. ఇప్పుడు ఇది శ్రీవల్లి అపర్ణో తేలిపోతుంది. రేపు నిన్ను సామ్రాట్ని కూర్చోబెట్టి పూజ చేయిద్దాం అనుకుంటే ఇలా జరిగిందేమిటో. నాకు తెలిసి మావయ్య గారే కావాలని చేసినట్టున్నారు. నిజమే, నువ్వు అపర్ణవో శ్రీవల్లివో తెలుసుకుందామని ఇలా చేసుంటాడు. అయ్యో, ఇప్పుడెలా? రేపు పూజ చేస్తున్నప్పుడు ఈ గాయం కనిపిస్తే అపర్ణే శ్రీవల్లని తెలిసిపోతుందిగా. ఒక అబద్ధానికి ఆ ఇంటికి అల్లుడు గారికి దూరం అయిపోయావు. ఇప్పుడు ఈ గాయాలతో వెళ్ళావు అంటే నువ్వే అపర్ణలా నటిస్తున్నావని అర్థమైపోతుంది. వద్దులే అమ్మా, నువ్వు వెళ్ళకపోవడమే మంచిది. పోకుండా ఎట్లుండాలి నాన్న? నా భర్త పక్కన కూర్చొని పూజ చేసే అదృష్టం మళ్ళీ వస్తుందా? అలా అని వెళ్ళి దొరికిపోతావా ఏంటి? వద్దులే శ్రీవల్లి, పోతే దొరికిపోవడం ఖాయం అని తెలిసాక వెళ్ళకపోవడమే మంచిది కదా. నేను పోకుంటే అత్తమ్మ పరేషాన్ అవుతుంది. అత్త పరేషాన్ అవుతుందని మొగునికి దూరం అవుతావా ఏంది? ఈ గాయం కాకుంటే పోయినా సరే మంచిగుంటది. ఒక్కసారి అబద్ధం చెప్పినందుకే అల్లుడు గారు ఇప్పటికీ నీ మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు నిజంగాని తెలిసిందంటే జీవితంలో ఇక నీ ముఖం చూడరు. మీరందరూ చెప్పేది నాకు సమజైతుంది. నా బాధని మీకు సమజైతలేదు. నీకింకా అర్థం కాలేదా నాన్న? శ్రీవల్లి విషయం నాకే అనుకుంటే వీళ్ళందరికి కూడా తెలిసినట్టుంది నాన్న. మీ అమ్మ అడ్డం పడుతున్నాననేది పనుల కాదు నాన్న. శ్రీవల్లి రావడానికి నేనే అడ్డం పడుతున్నానని ఇండైరెక్ట్ గా నన్నే అంటుందని నా అనుమానం. అదేంటి పెద్ద నాన్న, అనుమానాలు నీకే ఎక్కువగా వస్తూ ఉంటాయి? అనుమానించాలి నాన్న, అప్పుడే మగాడు మగాళ్ళ బతకగలుగుతాడు. గుడ్డిగా నమ్మావనుకో కళ్ళు లేనోడు కూడా మోసం చేస్తాడు నాన్న. నాన్న, ఇప్పటిదాకా ఆ అపర్ణే శ్రీవల్లి అని అనుమానం ఉండేది, కానీ ఇప్పుడు ఆ విషయం వీళ్ళకు కూడా తెలుసనే అనుమానం వస్తుంది. నాన్న, అదే గనక నిజమైతే అందరిని శిక్షించాల్సిందే. పెద్ద నాన్న, ఏ విషయంలోనైనా క్షమిస్తాను గాని నువ్వన్నట్టు శ్రీవల్లికి సహాయం చేసి నన్ను చీట్ చేసినట్టు తెలిస్తే మాత్రం ఎవ్వరిని క్షమించను. అదే మాట మీద ఉండు నాన్న. ఏమండి,
అమ్మా నాకు ఇవ్వమ్మా. నీకెందుకే కాఫీ? కావాలంటే పాలు తాగు. మాకు అలవాటైంది జాల్దా, మళ్ళా నీకెందుకే? సరే అడుగుతుంది కదా, ఇవ్వు. అదిగో నాన్న చెప్పాడు కదా, నాకు ఇవ్వు. సరే తీసుకో. అలా అని రోజు అడిగావంటే దెబ్బలు పడతాయి. అడగన్లే అమ్మా. మొత్తానికి సాధించావు. అవునమ్మా, వీడెక్కడా ఇంట్లో కనిపించడం లేదు. పని మీద బయటికెళ్లారు మావయ్య గారు. అవును, అందరూ ఉన్నారు. శ్రీవల్లెక్కడా? బిడ్డ పూజకి పోలేకపోయినానని పరేషాన్లో గదిలేకపోయి బయటికి రాలేకపోతున్నట్టున్నది. చేతి గాయం పెట్టుకుని ఎలా వెళ్తుంది? అయ్యా నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అంతా సిద్ధంగా ఉంది పంతులు గారు. ఇక మీదే ఆలస్యం. రండి కూర్చోండి. అయ్యా, ఆ విగ్రహాన్ని నీ దంపతులు తీసుకొస్తే బాగుంటుంది. మీ శ్రీమతి గారు ఎక్కడా? చెంగుతో చేతి మీద గాయాన్ని కవర్ చేస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ ముసుగు నేను తీయిస్తానుగా. రామ్మా, నువ్వు దా. అత్తమ్మా, మంచిగున్నావా? అక్క, మంచిగున్నావా? ఏవండి, ఎట్లున్నారు? పూజకి నన్ను పిలిచిండ్రు. మస్తు ఖుషిగా ఉన్నది. థ్యాంక్స్ అండి. నీ సంతోషం సరేగానే అమ్మా. ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ చీర కొంగుని చేతికి కవర్ చేసి పట్టుకున్నావేంటమ్మా? ఏమైందమ్మా? నేనెందుకు దాచిపెడతా? సరే, ఇప్పటికే ఆలస్యం అయింది. పద, పూజలో కూర్చుంది గాని. అరే ఉండమ్మా మరదలా. పాపం చేతికి దెబ్బ తగిలి ఉండొచ్చు. అది చూస్తే మనం ఏమంటాం అని దాచిపెడుతూ ఉండొచ్చు కదా. మీరే గాయం చేసినట్టు చెప్తున్నారేంటండి? మీ అనుమానాలు చాలు. అమ్మా,
నువ్వురా. ఏందే నీ హడావుడి? ఆ? నేను ఒకటి ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, నాకెందుకో అలాగే అనిపిస్తుంది. ఏదమ్మా ఆ చేయి చూపించు. అమ్మా, ముహూర్తానికి సమయం దగ్గర పడింది. దంపతులు అందరూ వచ్చి కూర్చుంటే పూజ ప్రారంభిద్దాం. పూజ చెయ్యాలి, సీతారాముల కళ్యాణం చెయ్యాలని సంకల్పం చేసుకుందే మన సామ్రాట్ శ్రీవల్లితో పూజ చేయించడానికి. మా శ్రీవల్లి రావడానికి మా అబ్బాయి ఒప్పుకోవడమే చాలా ఆనందంగా ఉంది. ఇక అంతా మంచి జరుగుతుంది. ఇద్దరూ ఇలా కలిసే సందర్భం రావటం, అదే సీతారాముల కళ్యాణం చేయించడానికి ఇద్దరూ కలవడం అంతా ఆ దేవుడి దయ. ముందు పూజలో కూర్చోమనండి. అవునమ్మా, వాళ్ళిద్దరి చేత కళ్యాణం జరిపించాలనుకున్నావు కాబట్టి ముందు వాళ్ళిద్దరిని కూర్చోమను. సామ్రాట్, పూజలో కూర్చోండి నాన్నా. బాబు, బ్రహ్మ ముహూర్తం వచ్చేస్తుంది, రండి కూర్చోండమ్మా. శ్రీవారు, మీరు ముంగట కూర్చోవాలి, మీ పక్కనే నేను కూర్చోవాలి. కూర్చోండి. అందరూ నమస్కారం చేసుకోండి. ఏమండి, అది అందుకోండి. ఏది? అదండి. అబ్బా, శ్రీవల్లి, శ్రీవల్లి, చెయ్యి, చెయ్యి. అక్కడ ఉంది, అదిగో అది. ఏంటిది? మామూలుగానే ఉంది, ఇందాకేదో కనిపించిందే. స్వామి, ఆయన్ని నన్ను ఓ చిన్న అబద్ధం దూరం చేసింది. నాతో కలిసి సంతోషంగా ఈ పూజ జరిపించాల్సిన నా మొగుడి మొహల్లా ఆనందం లేదు. మా మధ్యకి అపార్థాలు పోయి మళ్ళా నా మొగుడితో కలిసి ఆనందంగా ఉండేటట్టు చెయ్యి. వచ్చే శ్రీరామనవమి ఇద్దరం కలిసి ఘనంగా చేస్తాం. మాంగళ్యం తంతునా నీనా లోకరక్షణ హేతునా కంటే పద్నామి శుభకే సంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. వాడి గురించి నీకు తెలుసు కదమ్మా, నువ్వేం బాధపడకు.
నాకేం బాధలే. ఆయనతో కలిసి పూజ చేసిన, ఆ రామునికి కళ్యాణం చేసిన, అంతకన్నా నాకింకేం కావాలి? సక్కంగా మా సీతలతో వాళ్ళిద్దరూ కళ్యాణం చేయించుకున్నారు. గస్వంటప్పుడు నా రాత సక్కగుండాలని ఆశీర్వదించరేంది? అపర్ణ లెక్క దగ్గరగానే ఉన్నా, పరాయి దాని లెక్క దూరంగానే ఉన్నా. గస్వంటిది ఆయనతో కలిసి పూజలో కూసున్నా, స్వామికి మొక్కిన గజ్జాలు. నిమ్మలంగా ఆయన మనసు మారుతుంది, మళ్ళా మేము మంచిగుంటాం. ఆ నమ్మకం నాకుంది. నిజంగా నువ్వు మంచిదనివే, అందుకే దేవుడు నీకు అన్యాయం చేయడు. నీ మంచితనానికి అంత మంచి జరుగుతుంది. అత్తమ్మా, అంటే మీరిద్దరూ ఒకటనే కదా? ఏదో హలో బ్రదర్ లాగా, హలో సిస్టర్ అంటూ నువ్వు డ్యూయల్ రోల్ చేసినంత మాత్రాన నేను కనుక్కోలేననుకుంటున్నావా? నాకు తెలుసు శ్రీవల్లి. సారీ అపర్ణ. ఓ సారీ శ్రీవల్లి. అబ్బబ్బా, కన్ఫ్యూషన్ గా ఉందబ్బా. శ్రీవల్లి అపర్ణ, అపర్ణి శ్రీవల్లి అనేసరికి నిన్ను ఏమని పిలవాలో అర్థం కాక కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది. దీనికి మొత్తం తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు దీని తాను తగ్గిందంటే వ్యక్తి నెక్కాడుతుంది. నీకు దిమ్మ గిట్ట ఖరాబైందా? రోడ్లు ఆపి ఏంది గిల్లొల్లి? గా అపర్నేంది? దాని వేలికి నా ఉంగరమునుడేంది? ఏ షాప్ లో ఒకే మాదిరివి 4-5 అమ్ముతారు. దాన్నెవతో ఏలుకున్నదని గదే నేనుంటే ఎట్లా? గిట్ల నన్ను పరేషాన్ చేయాలని చూసినవంటే మంచిగుండదు చెప్తున్నా. నిన్ను ఇడిచిపెట్టి నా దాన్ని నేను పోతున్నా. నా బతుకు నేను బతుకుతున్నా. నా మొగుడు నాకు దూరంగానికి నువ్వే కారణమని తెలిసినా కూడా ఇడిచిపెట్టినా. సప్పుడు చేయకుండా నీ దాన్ని నువ్వు కాదని అడ్డం వచ్చినవా మంచిగుండది. ఆడి నోట్లో మన్నుబడా? ఆడేడికెళ్ళి వచ్చిండే ఈడికి? గస్వంటోళ్ళు ఎన్ని చేసినా నా మొగునికి నా మీదున్న ప్రేమ ఏదో ఓ పొద్దు ఆగుపడుతుంది. మా ఇద్దరిని ఒకటి చేస్తుంది. అంతకన్నా మాకు కావాల్సిందేముందమ్మా? ఆ రోజు ఎప్పుడొస్తుందా అన్నదే మా బాధ. ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు గాని నా మొగుని పక్కన పూజలో కూసున్నా. గీ పొద్దు నాకు మంచిగున్నది, మస్తు సంబరంగుంది. అక్కా, బావ పూజలో కూర్చున్నాడని నువ్వు ఆనందపడుతున్నావు కానీ నిన్ను పూజకి రమ్మన్నది నువ్వు అపర్ణవా లేదా శ్రీవల్లివా అని తెలుసుకోవడానికే కదా. చిన్నపిల్లైనా అది నిజమే చెప్పింది. ఎందుకు కూసున్నా? నాకైతే మంచిగున్నదని చెప్పిన కదా. నువ్వు గిట్ల చిన్నదానికే సంబరపడిపోతే నీ ప్రేమ నా మనవడికి ఎప్పుడు సమజేతితో ఏమో. సంజేతదిలే, కాసేపు నన్ను ఒంటరిగా ఇడిచిపెట్టుండ్రి. పోనీ నువ్వు ప్రశాంతంగా పడుకోమ్మా, సరేనా? శ్రీనిధి పద. దేవుంతానా గిట్ల దూరం జరిగితే ఎట్లా? దగ్గరగా కూసోవాలి, ఇద్దరం కలిసి కళ్యాణం చేయాలి.
నాకింత ఆనందాన్ని ఇచ్చిన నా పెన్నిటి ఏం చేస్తున్నాడో. నువ్వు కట్ చేసినవని ఇడిచిపెడతానా? నువ్వు నాతో మాట్లాడిందాక నేను ఫోన్ చేస్తూనే ఉంటా. ఏంటిది? నాన్సెన్స్. ఏంటిది? బిజినెస్ లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మన నష్టాల్లోకి వెళ్తుంటే ఆ సామ్రాట్ లాభాల్లోకి ఎలా వెళ్తున్నాడు? ఇలాగే కంటిన్యూ అయితే బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో క్లోజ్ చేయించాలని ఆ సామ్రాట్తో చేతులు కలిపావా నువ్వు? అయ్యో మేడం, అలాంటిదేం లేదు మేడం. మరి మన బిజినెస్ ఎందుకు అలా డల్ అయిపోతుంది? సేల్స్ రోజు రోజుకి ఎందుకు పడిపోతున్నాయి? మనది ఆ సామ్రాట్ది ఒకటే బిజినెస్. మరి మనం ఎందుకు అతని బిజినెస్ ని క్రాస్ చేయలేకపోతున్నాం? మేడం, వాళ్ళు మంచి మంచి ఆఫర్స్ స్కీమ్స్ పెడుతున్నారు. దానికంటే ముఖ్యంగా రేర్ డిజైన్స్ తెస్తున్నారు. అందుకే వాళ్ళు ముందుకెళ్తున్నారు, మనం వెనక్కి వెళ్తున్నాం. ఆ సామ్రాట్ బిజినెస్ అలా డెవలప్ కావడానికి వెళ్ళలేదు. మేడం, మీరనే కొద్దీ వాళ్ళు అలా డెవలప్ అయిపోతున్నారు మేడం. దెబ్బ కొట్టాలి. ఇప్పటి వరకు వాళ్ళని దెబ్బ తీయాలి అనుకున్నా, కానీ ప్రతిసారి ఆ శ్రీవల్లి వలనో ఆ అపర్ణ వలనో సామ్రాట్ వలనో నేను దెబ్బ తింటూ వస్తున్నాను. కానీ ఈసారి అలా కాదు. నేను కొట్టే దెబ్బకి వాళ్ళు కోలుకోవటానికి జీవితకాలం సరిపోవాలి. ఏం చేస్తారు మేడం? ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలి. ఏదో చేయాలి.